మనిషి యొక్క పూర్తి జీవితాన్ని తీసుకున్నట్లయితే మొత్తం 4 దశలుగా ఉంటుందండి మానవ జీవితం. బాల్యం, యవ్వనం, మధ్య వయసు, వృద్ధాప్యం. ఈ వీటిలో ఏ ఏ స్థాయి తీసుకున్నా, ఏ స్టేజ్ తీసుకున్నా కూడా మనిషి ఏం కోరుకుంటాడంటే ఒక మంచి సహవాసాన్ని కోరుకుంటాడు. మంచి సహవాసాన్ని కోరుకుంటాడు. పిల్లలతో సహవాసం చేస్తారు, స్నేహం చేస్తారు. యవనస్తులతోనే సహవాసం చేస్తారు. మధ్య వయస్కులు ఎవరైతే కుటుంబాలు నడిపిస్తూ ఉంటారో వాళ్ళు అలాంటి మధ్య వయస్కులతోనే సహవాసం చేస్తారు. వృద్ధులతోనే సహవాసం చేస్తారు. ఎందుకంటే వారి స్థాయికి తగిన విధంగా వారి అనుభవాలు ఉంటాయి. పిల్లలకి అనుభవాలతో పని లేదు. వాళ్ళకి ఇప్పుడు కూడా సరదాగా వాళ్ళతో పాటు ఆడుకునే వాళ్ళు కావాలి. ఎక్కువసేపు నిరంతరం ఆడుతునే వాళ్ళే కావాలి. మనం అలసిపోతాం కాబట్టి పిల్లలతోనే సహవాసం చేస్తారు. యవనస్తులు వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి యవనస్తులతోనే సహవాసం చేస్తారు. అదే పెద్దవాళ్ళతో సహవాసం చేస్తే పెద్దవాళ్ళు గద్దిస్తారు, తిడతా ఉంటారు. మధ్య వయస్కులు ఏంటంటే వాళ్ళ బాధలు పంచుకోవడానికి మధ్య వయస్కులతోనే, కుటుంబ సమస్యలు చెప్పుకోవడానికి, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వాళ్ళతో సహవాసం చేస్తారు. ఇక వయోవృద్ధుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని ఎవరు పట్టించుకోరు సరిగ్గా. కాబట్టి వాళ్ళు వృద్ధులతోనే సహవాసం చేస్తారు. అంటే వయసుని బట్టి, అంటే ఏ వయసుకి వచ్చినా సరే మనిషికి సహవాసం అనేది చాలా ముఖ్యం. అసలు ఈ సహవాసం అనేది ఒకసారి ఎలా కలిగింది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదమనుకొనెను. అంటే దేవుడు ఏమంటున్నాడంటే ఆ ఏదైనా తోటని నిర్మించిన తర్వాత ఆ నేల మట్టితో నరుడిని నిర్మించి వారి నాసికా రంధ్రంలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ. ఆ నరునికి దేవుడు ఆదాము అని పేరు పెట్టాడు. పెట్టిన తర్వాత అతను ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉండేటప్పుడు దేవుడు ఏమన్నాడండి? నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు. ఎందుకు ఒంటరిగా ఉంటే మంచిది కాదు? ఒంటరిగా ఉంటే ఎలాంటి ఆలోచనలు వస్తాయండి? ఒంటరిగా ఉండేటప్పుడు మనిషి ఆనందంగా ఉంటాడా, లేకపోతే నలుగురితో కలిసి ఉండేటప్పుడు ఆనందంగా ఉంటాడా? మరి ఒంటరిగా ఉంటే ఉండదు. ఏమవుద్ది? మొత్తం దిగులు పడిపోయి లేనిపోయిన ఆలోచనలు, నీరసపడిపోయి. అంటే ఎప్పుడు మనిషి ఒంటరిగా ఉంటాడు? ఏదో ఇబ్బంది వచ్చేటప్పుడు, ఏదైనా బాధ వచ్చేటప్పుడు, అప్పుడు ఆటోమేటిక్గా ఒంటరిగా కూర్చొని బాధపడతా ఉంటాడు. ఆ ఒంటరితనం అతన్ని ఏం చేస్తుంది? ఇంకా కృంగదీసేస్తుంది. చాలా మంది అలాంటి ఒంటరితనాన్ని అనుభవించి ఆఖరికి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఏం తీసుకుంటారండి? సూసైడ్. అంటే ఈ ప్రపంచానికి నాకు సంబంధం లేదు అనుకుంటాడు మనిషి. దేనివల్ల అంటే ఒంటరితనం వల్ల. కాబట్టి నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు. మరి ఏం చేయాలంట? వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదమనుకొనెను. కాబట్టి అతనికి ఒక తోడు దేవుడు ఇవ్వాలి అనుకున్నాడు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు కొట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు వానికి కలిగెను.
ఆ అయితే దేవుడు సరే ఆదాము ఏం చేస్తాడో చూద్దామని చెప్పి ఆ జీవరాశులన్నింటినీ అతని దగ్గర తీసుకొచ్చేటప్పుడు అతను వాడికి పేర్లు పెట్టాడు. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అంటే మనిషికి ప్రకృతి ద్వారా సహవాసం అనేది, అంటే సాటి అయిన ఒక సహవాసం అనేది అతనికి దొరకలేదు. జంతువులు కూడా పెట్టుకున్నాడు, అయినా కూడా సరిపోలేదు. అప్పుడు దేవుడు అతని ప్రకటెముకను తీసి దాని నుండి నారి స్త్రీని చేసి హవ్వను చేసి అతని దగ్గర తీసుకొచ్చాడు. అప్పుడు వారిద్దరు కలిసి ఆ ఆ జీవితాన్ని కొనసాగించడం అనేది మనం చూస్తున్నాం. అంటే ఆదాము ఎప్పుడు తను తన జీవితాన్ని ఆనందంగా గడపగలిగాడంటే దేవుడు అతనికి సాటి అయిన సహాయాన్ని ఇచ్చినప్పుడు. అంటే సహవాసము అనేది దేవుడే మనిషికి పెట్టిన ఒక సహజమైన స్వభావము. ఆ సహజమైన స్వభావమైన సహవాసం గురించి మనము కాసేపు ఆలోచిద్దాం. నేను ఈ పాఠానికి మన సహవాసము అని పెట్టానండి. మన సహవాసము. సహవాసం కూడా ఎవరితోనైనా సహవాసం చేయొచ్చా? ఎలాంటి వారితోనైనా సహవాసం చేయొచ్చా? మనం మామూలుగా చూస్తే సహవాసం చేసేటప్పుడు మంచి అలవాట్లు ఉండే వాళ్ళతో సహవాసం చేస్తారు. లేదా చెడ్డ స్వభావం ఉండేవాళ్ళు చెడ్డ వాళ్ళతోనే సహవాసం చేస్తారు. అలా అంటే ఇక్కడ మనం సహవాసం చేసేటప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడో కూడా మనకు తెలియాలి. ఒకవేళ మనం సహవాసం చేస్తున్నాం ఒకరితో, చేస్తుండేటప్పుడు వాళ్ళ సహవాసం ఒకవేళ చెడ్డదైతే ఏంటి పరిస్థితి? ఒకసారి చూద్దాము. దానివల్ల ఏంటి నష్టము అన్నట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చూసినట్లయితే, మోసపోకుడి ఆ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. పెద్దలో మాట అంటారు, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారైపోతారు. అప్పుడు మనకు అన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి? మంచి అలవాట్లే ఉన్నాయా? లేవు. చిన్నప్పటి నుంచి అతి కష్టం మీద కొన్ని మంచి అలవాట్లు వస్తాయి. అలాంటి అలవాట్లు కూడా ఒకవేళ దుష్టులతో సహవాసం చేస్తే అవి కాస్త పోతాయి, వాళ్ళ అలవాట్లు మనకు అంటుకుంటాయి. కాబట్టి సహవాసం చేసేటప్పుడు మనం ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నాం, ఎలాంటి వాళ్ళతో ఉంటున్నాం అన్నదాన్ని బట్టి మన ప్రవర్తన కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. సరే, మనం మారలేదు, కానీ చూసేవాళ్ళు మనల్ని ఏమనుకుంటారు? దుష్టులతో సహవాసం చేసాం, చెడ్డ వాళ్ళతో సహవాసం చేసాం. వాళ్ళతో పాటు మనం చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళతో పాటు మనల్ని కూడా లెక్క కట్టేస్తారు, వాళ్ళు కూడా వీళ్ళలాంటి వాళ్ళే. కాబట్టి మనం ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరితో తిరుగుతున్నా, ఎవరితో కూర్చున్నా, ఎవరితో కాసేపు సమయాన్ని గడుపుతున్నా వాళ్ళ స్వభావం ఏంటో మనకు ముందుగా తెలియాలి. లేకపోతే మన స్వభావం కూడా వాళ్ళ స్వభావంతోనే లెక్క కడతారు. కాబట్టి ఎవరితో సహవాసం చేస్తున్నామో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి మొదటి కీర్తన, ఇక్కడ దుష్ట సాంగత్యము మంచి నడవని అంటే చెడు సహవాసం.
ఆ ఇప్పుడు మనం సహ అంటే భూమి మీద రెండు రకాల మనుషులు ఉన్నారండి. సహవాసం చేసేటప్పుడు మనం ఇప్పుడే చూసాం. రెండు రకాల మనుషులు ఉన్నారు. వాళ్ళు ఎవరు అని చూసినట్లయితే మొదటి కీర్తన 1-2 చరణాలు చూసినట్లయితే ఒకటి రెండు కీర్తనలో చూసినట్లయితే రెండు రకాల మనుషులు కనబడుతున్నారు మనకి. దుష్టులు అంటున్నాడు, పాపులు అంటున్నాడు, అపహాసకులు అంటున్నాడు. వీళ్ళందరూ ఒక వర్గం. దుష్టులు, పాపులు, అపహాసకులు. రెండవ వచనంలో ఏమంటున్నాడు? రెండో చరణంలో వీళ్ళు వీళ్ళు వేరే రకం, అంటే నీతిమంతులు. ఇక్కడ దుష్టులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. కాబట్టి మనం సహవాసం చేసేటప్పుడు దుష్టులతో సహవాసం చేస్తున్నావా, అపహాసకులతో సహవాసం చేస్తున్నావా, పాపులతో సహవాసం చేస్తున్నావా, లేకపోతే నీతిమంతులతో సహవాసం చేస్తున్నావా అన్నది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈ రెండు రకాల వర్గాలు మనకి భూమి మీద కనబడతాయి. ఇంకా ఎంతకు మించి ఇంకెక్కువ రకాలు ఏమి మనము ఎంచుకోనక్కర్లా. అయితే చెడు సహవాసం మంచిదేనండి? చెడ్డ వాళ్ళతో సహవాసం చేయడం మంచిదేనా? కాదు, అది మనకు అర్థమైంది. మరి ఎవరితో సహవాసం చేయాలి? ఇది ఒకసారి ఆలోచిస్తే, ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, వ్యభిచారులారా, ఈ లోక సహవాసము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువును. ఒకవేళ ఈ లోకముతో సహవాసం చేస్తే వాళ్ళు దేవునికి శత్రువులు. లోక సహవాసము దేవునికి విరోధం అని రాసుకుందాం. లోకంతో సహవాసం చేస్తే అది దేవునికి విరోధం, దేవునికి శత్రువులు అవుతాం. కాబట్టి ఈ లోకంతో మనం సహవాసము చేయకూడదు అని వాక్యం మనకి సెలవిస్తుంది. ఈ లోక సహవాసము ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచిస్తే, అది యథార్థంగా ఉంటుందా? అంటే ఎదుటి వాళ్ళు మన నుంచి ఏదో ఒకటి ఆశించే మనతో స్నేహం చేస్తారు. అవునంటారు, కాదంటారు? అవును. అంటే అది ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం వేరే వాళ్ళతో వెళ్తున్నాం, నడుస్తున్నాం, ఒకరితో మాట్లాడుతూ రోడ్డు మీద వెళ్తున్నాం. అప్పుడు ఎదురుగా ఇంకొక ఆయన ఎవరో వెళ్తుంటాడు. అప్పుడు మన పక్కన ఉన్న ఆయన పలకరిస్తాడు. పలకరించి ఏమండి బాగున్నారా ఏంటంటే బాగున్నాను ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు పక్కన ఉన్న ఆయన ఏమంటాడు, ఎప్పుడైనా ఉపయోగపడతాడని ఒకసారి పలకరించానండి. ఎప్పుడైనా అవసరం ఉంటుందండి. అంటే వాళ్ళు దేనికి సహవాసం చేస్తారంటే ఎప్పుడో ఒకసారి ఉపయోగపడతాడు, అవసరం. ఎక్కువ మంది చూడండి, చాలా మంది అప్పులు ఆడడానికే సహవాసాలు చేస్తారు. అప్పులు అడగడానికి. మళ్ళీ వాళ్ళకి అంటే కొందరేమో సరేలేండి ఉంటే ఏమిటి లేకపోతే లేదా అంటారు. ఇంకొందరు మాత్రం అక్కడి నుంచి కట్ చేస్తారండి. అప్పులు ఇవ్వకపోతే మరి నువ్వెందుకు నాకు అంటే, ఎందుకు నేను నీతో సహవాసం చేస్తాను, నువ్వు నాకు ఖచ్చితంగా సాయం చేయాలి. అలాంటి అంటే ఈ లోక సహవాసాలు అలా ఉంటాయి. ఇంకొందరు వాళ్ళకేమి ఇవ్వక్కర్లా, మనం నాశనం అయితే చాలు, కొంచెం ప్రశాంతంగా ఉంటారు.
ఆ మనల్ని నాశనం చేసి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అమ్మయ్యా, నేను అనుకున్నది సాధించాను అనుకుంటా. అంటే ఈ లోక సావాసము అలాంటిది. అందుకు దేవుడు ఈ లోకంతో సావాసము చేయొద్దు అని చెప్తున్నాడు. ఇంకొకటి, ఈ లోక సావాసము దీర్ఘకాలం ఉంటుందా? ఎక్కువ కాలం కొనసాగుద్దా? కొంతకాలమే. మనం బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుభవం ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనం ఎంతమందితో స్నేహం చేసి ఉంటాం, ఎంతమంది మనతో స్నేహితులుగా ఉన్నారు? డ్రాప్ అయిపోతారు ఎక్కడో దగ్గర. ముఖ్యంగా అంటే క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఈ అనుభవం ఉండదు, కానీ అన్యుల్లో పుట్టి ఆ క్రీస్తులోకి వచ్చిన తర్వాత చాలా సావాసాలు కట్ అయిపోతాయండి, అక్కడెక్కడే పడిపోతాయి. నువ్వు చర్చికి వెళ్తున్నావా టక్కుమని ఆపేస్తారు అంతే. ఇక మన పలకరించరు, మనం ఫోన్లు చేసుకున్నా కూడా వాళ్ళు రెస్పాండ్ గారు, ఇంకోసారి కలవరు, అంతే, వెలివేసినట్టు అనమాట. ఈ లోక సావాసం అలాంటిది. మరి అలాంటప్పుడు ఎవరితో సహవాసం చేయాలని వాక్యం సెలవిస్తుంది? చూసినట్లయితే ఎవరైనా సరే, మనం ఇందాక చూసాం దుష్ట సావాసము, చెడు సావాసం. చెడు సావాసం ఎవరు చేయాలని అనుకోరు కదా. మరి మంచి సావాసం అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ నిజమైన స్నేహితుడు, సామెతలు 17వ అధ్యాయము 17వ వచనంలో నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడువక ప్రేమించును. అంటే ఒక్క మాటకి వెళ్ళిపోరండి, ఒక మాట అంటే అలగరండి, ఒక్క మాటతో బంధాన్ని తెంచేసుకోరండి. విడువక ప్రేమించును అంటే నువ్వు నన్ను ఇష్టపడినా ఇష్టపడపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నీ పరిస్థితిని బట్టి నువ్వు నన్ను కోపించుకున్నా పర్వాలేదు, నీ స్నేహాన్ని మాత్రం నేను విడిచిపెట్టను అంటారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ స్వభావం ఎలాంటిదంటే, దుర్దశలో అటివాడు సహోదరుడుగా నుండును. నిజానికి స్నేహితులు అంటే వెళ్ళిపోతారు, సహోదరులు అది రక్తబంధం, రక్త సంబంధం. కానీ మన పరిస్థితి బాగోనప్పుడు కూడా నిజమైన స్నేహితుడు మనల్ని విడిచిపెట్టడు. ఎలా ఉంటాడంట? సహోదరులా ఉంటాడు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మనల్ని విడిచిపెట్టరు. అది నిజమైన స్నేహం. ఆ స్నేహం ఈ లోకంలో అనేది దొరకదు, చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళ ఇష్టాల కొరకు, వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కొరకు స్నేహం చేస్తారు. కాబట్టి ఆ స్నేహం అనేది ఈ లోకంలో ఆశించడం అనేది మన మూర్ఖత్వం. మరి చాలాసార్లు వింటుంటాం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుని ఉంటారు. మరి ప్రాణ స్నేహితులు ఎవరు? ప్రాణ స్నేహితులు వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. ఎవ్వడును లేడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. అతను ప్రాణ స్నేహితుడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. మరి
ఇక్కడ ఎవరు మనకు ప్రాణ స్నేహితులు? మన కొరకు ఎవరు తమ ప్రాణాలు పెట్టారు? యేసు ప్రభు వారు మన కొరకు ప్రాణాలు పెట్టారు. ఎందుకు పెట్టారు? మా మనకు అంత ఇబ్బంది వచ్చింది. అంటే మనం ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా తెలుసో తెలియకో తప్పు చేశాడు, పాపం చేశాడు. పాపం చేసిన వ్యక్తికి ప్రతిఫలం ఏంటండి? పాపం యొక్క జీతము మరణము. ఆ మరణం నుండి తప్పించగలవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎవరున్నారు? మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి, అంటే మనం ఇక బలి అవ్వాల్సిందే. బలికి సిద్ధపడుతున్న మనల్ని తప్పించి తను బలిగా అక్కడ అర్పించబడ్డాడు. మనల్ని తప్పించి తను బలిగా అర్పించబడ్డాడు. కొన్ని మామూలుగా చూపిస్తుంటారు కదా సినిమాల్లోనూ సీరియల్లోనూ, యాక్సిడెంట్ అవ్వబోతుంటే అతన్ని తప్పించి ఇతను బలి అవుతాడు. అలాగా అంటే అతను ఉద్దేశపూర్వకంగా కాదు, కానీ పొరపాటున అతన్ని తప్పించి నేను కూడా సేవ్ అవుదాం అనుకుంటాడు. పొరపాటున అది జరుగుతుంది. అయితే ఈయన ఉద్దేశపూర్వకంగా మనం అనుభవించాల్సిన ఆ శిక్షని తాను అనుభవించి మనల్ని తప్పించాడు. అంత అంత ప్రేమ గలవారు ఎవరు ఉంటారు? ఎవరు లేరు. అందుకే ఆయన దేవుడు అంతగా ప్రేమిస్తాడు. అందుకే దేవుడు ఆయన్ని అంతగా ప్రేమిస్తాడు. మరి అలాంటి యేసుప్రభు వారితో ఏది మనల్ని పాపం నుండి విడిపించిన యేసుప్రభు వారితో మనం సహవాసం చేయగలమా? అవకాశం ఉందా? అవకాశం ఉందంటారా? ఉంది. ఒకసారి 14-15 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు. యేసు ప్రభుకి స్నేహితులు కావాలంటే ఏం చేయాలి అంటే 14వ అధ్యాయం 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. అంటే యేసు ప్రభుకి ఆయనకి స్నేహితులుగా ఉండాలంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని మనము పాటించాలి. యేసు ప్రభువుకు ఎవరు స్నేహితులు అంటే ఆయన ఆజ్ఞల్ని పాటించేవారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనంలో. మరి ఎవరు వారు అని చూస్తే 15వ వచనంలో ఒక వ్యత్యాసాన్ని తెలియజేస్తున్నాడు ఆయన. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తున్నాయి. యేసుప్రభు వారు ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారని కానీ, ఆయన మరణించబోతున్నాడని కానీ, మరణించి తిరిగి లేస్తాడని కానీ, తిరిగి లేచిన తర్వాత జరిగేది ఏమిటి అన్నది యేసుప్రభు వారు ఆయన శిష్యులకు వివరించారండి. పూర్తిగా వివరించారు. ఏదైతే దేవుడు ఆయనకు చెప్పారో, ఏదైతే బాధ్యతని ఆయనకు ఇచ్చారో వాటి గురించి ప్రతిదీ కూడా ఆయన తన శిష్యులకి చెప్పడం జరిగింది. అందుకే మీరు నాకు దాసులు కారు, తండ్రి నాకు తెలియపరిచిన విషయాలన్నీ కూడా ఏది కూడా మరుగు చేయకుండా మీకు చెప్పాను అని చెప్తున్నాడు. అక్కడ మీరు నాకు స్నేహితులు అని. అపోస్తులు తమకు తెలిసిన విషయాలు ఏవైనా సరే బైబిల్లో రాయించకుండా ఉంచారా? దానివల్ల ఈరోజు మనం పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాం కదా. ధర్మశాస్త్రంలోనైనా మర్మాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు వాటిని పాటిస్తున్నారో వాళ్ళు తెలియకుండానే వాటిని అనుసరించేవాళ్ళు. కానీ క్రైస్తవ్యంలోకి వచ్చేసరి, అంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆయన ప్రతి విషయాన్ని మనకు మర్మం కాకుండా బయలుపరిచాడు. ప్రతి విషయాన్ని బయలుపరిచాడు. దాని ద్వారా ఆయన శిష్యులతో ఈ మాట అంటున్నాడు, మీరు నాకు దాసులు కాదు స్నేహితులు అని.
ఈరోజు ఇక్కడ ఈ వాక్యం వింటున్న మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు. మీరు నాకు దాసులు కాదు, మీరు నాకు స్నేహితులు. యేసు ప్రభుతో స్నేహం. ఆయన మనకు కూడా ఈరోజు వాక్యాన్ని వింటున్న మనకు కూడా అవకాశాన్ని ఇచ్చాడు. అంటే యేసు ప్రభుతో స్నేహం చేసే అవకాశము ఆయన మనకు కల్పించారు. ఇంకా ఎవరితో స్నేహం చేయొచ్చు? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఓకే, అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. యోహాను చెప్తున్నాడు, మాకు క్రీస్తుతో సహవాసం కలిగింది, ఆయన తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగింది మాకు. ఇప్పుడు మాతో కూడా వాళ్ళ సహవాసం మీకు కూడా కలుగునట్లు అంటున్నాడు. అంటే దేవునితోనూ ఆయన కుమారుడైన యేసు ప్రభు వారితోనూ సహవాసము మనము కలిగి ఉండాలని వారు కోరుతున్నారు. ఏమంటున్నాడు అక్కడ? మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మేము దీన్ని దాచుకోవట్లేదు, ఈ విషయాలు మీకు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకు తెలియజేస్తున్నాం? ఈ సహవాసము, ఈ స్నేహము మా వరకే కాదు, మీరు కూడా వారితో స్నేహం చేయాలని. మన సహవాసం అయితే, మా సహవాసం అయితే అనట్లా, మన సహవాసము తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇప్పుడు మనం తెలియకుండానే తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసు ప్రభు వారితోనూ మనం సహవాసం కలిగి ఉన్నాం, సంబంధాన్ని కలిగి ఉన్నాం. తండ్రితోనూ సహవాసం. 1 యోహాను 1:3. ఇప్పుడు చూసాము, యేసు ప్రభు వారితో సహవాసం చేయొచ్చు, తండ్రి అయిన దేవునితో సహవాసం చేయొచ్చు అని వాక్యం మనకి సెలవిస్తుంది. అలాగే మరొక ఆయనతో చేయొచ్చండి మన సహవాసం, కలిగి ఉన్నాం. ఎవరైనా? పరిశుద్ధాత్మ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 13-14 వచనాలు చూసినట్లయితే, అక్కడ ఏమంటున్నాడంటే, పరిశుద్ధులందరూ మీకు వందనం చెప్పుచున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని యొక్క ప్రేమ, అలాగే పరిశుద్ధాత్మ యొక్క సహవాసము. కాబట్టి మనం ఎప్పుడైతే క్రీస్తును మన సొంత రక్షకునిగా ఒప్పుకొని అంగీకరించి విశ్వసించి బాప్తిజం పొందుకున్నామో, రక్షణ పొందుకున్నామో, అప్పటి నుంచే మనము తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసు ప్రభు వారితోనూ అలాగే ఆయన యొక్క పరిశుద్ధాత్మతోనూ సహవాసం కలిగి ఉన్నాము. పరిశుద్ధాత్మతో సహవాసము. 2 కొరింథీ 13వ అధ్యాయము 13-14 వచనాలు. అదే విధంగా యోహాను సువార్త 17వ అధ్యాయము 20-22 వచనాలు చూసినట్లయితే, యోహాను సువార్త
17 అధ్యాయము 20 నుంచి 22 వచనాలు ఒకసారి చదివి సహాయం చేయండి. 17, 20 నుంచి 22. తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముతో అందరము ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మనం ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన అరుణులు లేని వారికి. ఇక్కడ యేసు ప్రభు వారు తండ్రి దేవునికి ప్రార్థన చేస్తూ చెప్తున్న మాటలు ఇవి. నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున నాకును వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించున్నాను. కేవలము నా యొక్క శిష్యులు మాత్రమే కాదు, వారి వాక్యం విని ఎవరైతే విశ్వసిస్తారో, క్రీస్తు సంఘంలో చేర్చబడతారో వారందరూ కూడా ఏకమై ఉండాలని నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. అంటే సంఘ సహవాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఒకసారి ఆలోచించండి. యేసుప్రభు వారు దీనికోసం తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం? మన కోసం, సంఘంలో ఉన్న మన కోసం. సహవాసము మనం చేయాల్సింది లోకంతో కాదండి, సంఘంతో సహవాసం కలిగి ఉండాలి, సహోదరులతో సహవాసం కలిగి ఉండాలి. క్రీస్తునందు మనమందరము సహోదరులము సహోదరులము. కాబట్టి లోకంతో సహవాసం కాకుండా తండ్రి అయిన దేవునితో సహవాసం చేయాలి, ఆయన కుమారుడైన యేసుప్రభు వారితో సహవాసం చేయాలి, అలాగే ఆయన యొక్క పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. అదేవిధంగా సహోదరులతో సహవాసము మనము కలిగి ఉండాలి. మరి లోకముతో సహవాసం చేసే వారి పరిస్థితి ఏమిటి? అలాగే నీతిమంతులుగా తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ సంఘంతోనూ సహవాసం చేసే వారి ప్రతిఫలం ఏమిటి? ఒకసారి చూసినట్లయితే మొదటి కీర్తన, ఇందా మనం చూసిన మొదటి కీర్తన 3 నుంచి 6 వచనాలు చూసినట్లయితే ఇక్కడ రెండో వచనంలో ఎవరి గురించి చెప్పారంటే నీతిమంతుల గురించి చెప్పారు. మొదటి వచనంలో ఏమో దుష్టులు, పాపులు, అపహాసకులు. అంటే లోకంలో ఉండేవాళ్ళు దుష్టులు, పాపులు, అపహాసకులుగా ఉన్నారు. ఎదుటి వాళ్ళని ఎగతాళి చేసి ఆనందిస్తూ ఉంటారు, అవతల వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతూ ఆనందపడుతూ ఉంటారు. వాళ్ళ మధ్యన మనల్ని బలవంతంగా ఇరికించి మరీ కూర్చోబెడతారు. అవునా కాదా? మన పని మీద మనం వెళ్తుంటే పిలిచి మరీ కూర్చోబెడతారు, కూర్చోబెట్టి వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు. ఇప్పుడు నిజంగా అంటే ఒక మంచి వ్యక్తి అయితే మనల్ని పిలిచినప్పుడు మన గురించి, మన యోగక్షేమాలు అడగాలి, లేదా వాళ్ళ బాధలు చెప్పుకోవాలి. ఇవన్నీ కాకుండా మూడో వ్యక్తి గురించి మాట్లాడతారు, లేని వ్యక్తి గురించి. వీళ్ళు అపహాసకులు. వీరి పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది, అలాగే నీతిమంతుల పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది మనం ఒకసారి చూద్దాము. మొట్టమొదట నీతిమంతుల పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది మనం 3వ వచనం చూద్దాం. నీతిమంతుడు ఎలా ఉంటాడట? నేటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల నుండును, అతడు చేయనది అంతయు సఫలమగును. ఎందుకంటే అతడు చేసే అంటే నడిచే మార్గం కానీ, తీసుకునే నిర్ణయాలు కానీ ఏదైనా సరే దేవుని చిత్తాను కాదు, దేవుడు చెప్పిన దాని ప్రకారం, దేవుని ఆజ్ఞానుసారం నీతిని అనుసరించి చేస్తాడు. కాబట్టి అతని మార్గాన్ని కానీ, అతని పనిని కానీ దేవుడు దీవిస్తాడు. కాబట్టి అతను ఎలా ఉంటాడంట?
ఆ నీటి కాలువ యొరను నాటబడినదై. అంటే ఒక కాలువ ఉంది, ఎండిన కాలువ కాదు, నిండుగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ ఒడ్డున ఒక చెట్టు నాటబడితే దానికి పుష్కలంగా నీళ్లు అందుతాయి. అందినప్పుడు సకాలంలో అది ఫలాల్ని ఫలిస్తుంది. అలా ఉంటాడంట నీతిమంతుడు. అతను చేయునది అంతయు సఫలమగును. అంటే ఒకవేళ మనం ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు అది సఫలం కావట్లేదు అనేటప్పుడు ఒకసారి నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాను అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. అంతేగాని ఈసారి కాలేదని నెక్స్ట్ టైం మళ్ళీ చేద్దాం అని మళ్ళీ అదే చేయడానికి ప్రయత్నించకూడదు. ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడైనా నేను అన్యాయంగా కానీ లేకపోతే లోకాన్ని అనుసరించి కానీ ఏదైనా నిర్ణయం తీసుకున్నానా? ఈరోజు చాలా మంది ఇదే చేస్తుంటారు. ఒకళ్ళు ఏది చేస్తే దాన్ని అనుసరించి చేస్తుంటారు. వాళ్ళకి మంచి ఫలితం వచ్చిందని చెప్పి దాన్ని అనుసరించి చేస్తుంటారు. కానీ అది మనకి సరిపోద్దా లేదా, అది మనకి కరెక్టా కాదా అన్నది ఆలోచించాలి. ఈరోజు లోకంలో వ్యాపారాలు చేస్తున్నారు కదండి. వ్యాపారాలు చేస్తున్నప్పుడు వాళ్ళ తూనికలు చూడండి ఎలా ఉంటాయో. దేన్ని అనుసరించి ఉంటాయి? అంటే మనలో వడ్డీలకు ఇచ్చే వాళ్ళు ఉన్నారు లేదో నాకు తెలియదు. లోకంలో వడ్డీలు ఎలా ఇస్తారండి? ఎంత నడుస్తుంది ఈరోజు? 10 రూపాయల దాకా. అది ధర్మ వడ్డీ అండి. మనం వాళ్ళ దగ్గర నడుస్తుందని చెప్పి, వడ్డీ వ్యాపారం నడుస్తుందని చెప్పి మనం ఆ వ్యాపారం చేయకూడదండి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎక్కువ ఆశించి, అంటే దురాలోచన, దాన్ని ఏమంటారు, దురాశకు పోకూడదు. అదే వడ్డీ వ్యాపారం అనేది దురాశ. ఆ దురాశకు పోతే అసలు కూడా రాదండి, అసలు కూడా రాదు. అలాగా లోకాన్ని అనుసరించి మనము నిర్ణయాలు తీసుకోకూడదు. వాటిని దేవుడు సఫలం చేయడు. అది దృష్టిలో పెట్టుకోవాలి. 4వ వచనంలో చూసినట్లయితే, దుష్టులు అలాగుండక, ఎలా ఉండక, నీటి యొరన నాటబడక, ఆకువాడి ఫలం ఇవ్వక ఎండిపోయిన చెట్లా ఉంటారనమాట. గాలి చెదరగొట్టు పొట్టు వాళ్ళు నుందురు. పొట్టు ఎలా అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉంటది? ఏం లేదు, ఊరికే చిన్న గాలి వచ్చినా కూడా చెదిరి ఎక్కడికో పోద్ది. వాళ్ళ పరిస్థితి అలా ఉంటదన్నమాట. ఎవరు? దుష్టులు, పాపులు, అపహాసకులు, లోకంలో ఉండేవాళ్ళు. కాబట్టి 5వ వచనంలో చెప్తున్నాడు, న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. న్యాయమంతులు, నీతిమంతులు ఎక్కడ ఉంటారు? న్యాయ సభలో ఉంటారు. అక్కడ ఎవరుంటారట? ఎవరుండరు? దుష్టులు ఉండరు. కనీసం ఆ లోపలికి అడుగు పెట్టడానికి కూడా వాళ్ళకి అనుమతి లేదు. అది వాళ్ళ ప్రతిఫలం అండి. కాబట్టి మరో మాట అంటున్నాడు 6వ వచనంలో, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడిపించును. అది ప్రతిఫలం. ఇక్కడ నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అంటే దేవుడు ఎవరి వైపు చూస్తున్నాడు? నీతిమంతుల వైపు చూస్తున్నాడు. నీతిమంతులు వెతుకుతాడు ఎక్కడున్నారా అని. వాళ్ళనే ఆయన గమనిస్తాడు. వాళ్ళ మాత్రమే దృష్టిలో పెట్టుకుంటాడు. కాబట్టి వాళ్ళు మాత్రమే ఫలిస్తారు. వాళ్ళు మాత్రమే ఆయన సన్నిధికి తిరిగి చేర్చబడతారు. కానీ దుష్టులు, వాళ్ళ మార్గము నాశనానికే నడిపిస్తుంది. కాబట్టి మనం ఎలా ఉన్నాం, ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. దాన్ని బట్టే మన చివరి గమ్యం అనేది ఉంటుందని మరి లేఖనం అనేది సెలవిస్తుంది. ఈ విషయాలను బట్టి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నాం. సంఘంలో ఎక్కువసేపు గడుపుతున్నామా, లోకంలో ఎక్కువసేపు గడుపుతున్నాం? అందుకే సహోదరులు ఏం చేస్తారంటే ఎక్కువ తరగతులు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎక్కువ తరగతులు పెడుతున్నప్పుడు లేదండి మాకు పనులు ఉన్నాయండి, మనం పనులకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ లోకం మనకేం నేర్పుతుంది? అన్యాయం నేర్పుతుంది.
అధర్మాన్ని నేర్పుతుంది, అవినీతిని నేర్పుతుంది, లంచగొండుతానని నేర్పుతుంది. దానివల్ల వాళ్ళతో పాటు పోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త కలిగి మనం దేవునితోనూ, కుమారుడైన యేసుక్రీస్తు వారితోనూ, పరిశుద్ధాత్మతోనూ, ముఖ్యంగా సంఘంతోనూ సహవాసం కలిగి ఉండాలని మరి వాక్యం సెలవిస్తున్న ప్రకారము నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క వాక్యాన్ని మీ అందరితో పంచుకోవడానికి స్థానిక సంఘ సువార్థికులు మోషే గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వారికి వందనాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని ఇప్పటి వరకు ఓపికగా ఉన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరికీ వందనాలు.